నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో చాలాసార్లు ఏంటంటే మనం ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ట్రెడిషనల్ స్వీట్స్ చాలామంది కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. కొన్ని అయితే మనం మామూలుగా తినాలనుకుంటే స్వీట్ షాప్కి వెళ్తే దొరుకుతాయి, బట్ ట్రెడిషనల్ ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో అలాంటి ఒక సౌత్ ఇండియన్ ఒక స్వీట్ ఐటెం నేను చూపించబోతున్నాను. అదేంటంటే ఉన్ని అప్పం. సో ఇది కేరళ అలాగే తమిళనాడులో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ సూపర్ టేస్ట్ వస్తుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో ఉన్ని అప్పంకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం కనీసం గంట నుంచి 2 గంటల పాటు బియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను ముందుగానే నానబెట్టేసాను. సో దీన్ని మనం దోశ పిండిలాగా మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. సో నానబెట్టిన బియ్యం అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని మనం ఒకసారి బియ్యం పట్టేసి అది కొంచెం మనకు మెత్తగా అయిన తర్వాత బెల్లం అది కూడా దీంట్లోనే వేసేసి పట్టేసుకుంటాం. ఫస్ట్ బియ్యం ఒకటే పడుతున్నాను. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే బెల్లం. సో కొంచెం తక్కువే పడుతుంది ఎందుకంటే దీంట్లో మనం అరటిపండ్లు కూడా యాడ్ చేస్తాం. సో అరటిపండ్లు కూడా ఇక్కడ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకుంటే బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో యాలకుల పొడి. సో ఈ ఫ్లేవర్ కంపల్సరీగా ఉండాల్సిందే. కొద్దిగా సొంటి పొడి. సో ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది దీంట్లో. కొంచెం అలాగే నల్ల నువ్వులు కొద్దిగా, అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్. సో ఇదంతా బాగా కలిపేసి కొద్దిసేపు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను, నేతిలో వేయించుకొని. సో అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. కొన్ని రకాల వాటిలో ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేస్తాం కదా. సో ఇలాంటి కొన్ని ట్రెడిషనల్స్లో ఎండు కొబ్బరి ముక్కలు కానీ లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో తగులుతాయి, సూపర్ టేస్ట్ ఇస్తుంది. సో ఆ డిష్కి ఏంటంటే కొంచెం అడిషనల్ టేస్ట్ అది యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసుకుని, సో ఇది 1-2 గంటలు ఫర్మెంట్ చేసుకుంటే ఇంకొంచెం మీకు ఫ్లఫీగా వస్తుంది. సో వెంటనే కూడా చేసుకోవచ్చు. అంటే దాంట్లో కొంచెం మనం బేకింగ్ సోడా యాడ్ చేసాం కదా,
మీకు కొంచెం లైట్గా అది గుల్లగా వచ్చేస్తుంది, మధ్య మధ్యలో కొంచెం ఎయిర్ గ్యాప్స్ అయితే వచ్చేసి. సో ఇంకాస్త ఎక్కువ పెట్టుకుంటే ఇంకొంచెం మీకు స్పాంజీ టెక్స్చర్ అనేది వస్తుంది. మీ ఇష్టం, అంటే టైంను బట్టి. సో వెంటనే కావాలంటే వేసేసుకోవచ్చు, కొంచెం టైం ఉంది లేకుంటే పిల్లలు లేకుంటే చుట్టాలు రావడానికి టైం ఉంది అనుకున్నప్పుడు ముందుగానే చేసేసుకున్నాం అలా పక్కన పెట్టేసుకుంటే వాళ్ళు రాగానే రెడీ చేసి ఇచ్చేసేయచ్చు అన్నమాట. ఓకే, సో పచ్చి కొబ్బరి ముక్కలు నేను యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది అనుకుంటే మీకు నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. కాజు, బాదాం, కిస్మిస్, పిస్తా లేదా అక్రూట్స్ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఏంటంటే బెల్లాన్ని కొంచెం పాకంలా చేసి కూడా యాడ్ చేస్తారు, అలా అయినా చేసుకోవచ్చు. అంటే సేమ్ డిష్ని కొంచెం ఒక్కొక్క విలేజ్ మనకు మారుతూ ఉంటే కూడా కొంచెం ఆ మెథడ్స్ మారుతూ ఉంటాయి, కొద్దిగా టేస్ట్లో కూడా వేరియేషన్ వస్తూ ఉంటుంది. సో కొంచెం దూరగా వేగాలి. సో అందుబాటులో ఉంటుంది, మీకు నేతితో వేయించుకోవచ్చు. ఓకే, లేదంటే నూనెతో కూడా చేసుకోవచ్చు, బాగానే వస్తుంది. బట్ నేతితో ఇంకా సూపర్గా వస్తుంది. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కొన్ని రకాల వాటి ఏంటంటే కొద్దిగా చూడడానికి సేమ్గానే ఉంటాయి, చేసే మెథడ్లో దాని రుచి మారుతూ ఉంటుంది, ప్రాంతాల వారీగా కూడా దాని రుచి మారుతూ ఉంటుంది. సో అలాంటిదే ఇది ఒకటి. సో నైవేద్యం అది పెట్టుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో కొంచెం లైట్గా కలర్ వచ్చేసింది కదా. సో కొబ్బరి ముక్కలు కూడా వచ్చేసాయి, మధ్య మధ్యలో మనకు కరకరలాడుతూ తగులుతాయి. సో ఇక్కడ ఒక్కసారి ఇది కూడా కలిపేస్తే మనకి. సో బెల్లాన్ని బట్టి మనకు కొంచెం డార్క్ కలర్లో ఉంటే మీకు ఆ బ్యాటర్ కూడా కొద్దిగా డార్క్గా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి తర్వాత కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశాను కదా. సో దీంతో రకరకాలుగా చేసుకోవచ్చు, అంటే మనం ప్యాన్ కేక్లా చేసుకుంటారు కదా పిల్లలు, అలా కూడా చేసుకొని ఇచ్చినా బాగుంటుంది. అంటే జస్ట్ నేను ఐడియా ఇస్తున్నాను. సో ఇక్కడ గుంట పొంగడాలది అప్పం పాత్ర. ఫస్ట్ అన్నిట్లో కూడా కొద్ది కొద్దిగా మనం నెయ్యి యాడ్ చేసుకున్నాం. కొంతమంది ఫుల్ లోడెడ్గా వేసుకుంటారు, సో ఎక్కువ తినేవాళ్ళు అలా వేసుకోవచ్చు. సో అంచులకు మొత్తం బాగా పట్టే విధంగా ఇది ఒకసారి మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. బ్రష్ ఉంటే ఇంకొంచెం మీకు ఈజీగా అవుతుంది. ఓకే, సో బ్యాటర్ ఒకటి రెడీ అయితే చాలు, మనకు వరుసగా అలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఓకే, ఒక్కసారి ఇది వేడైపోయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం సిమ్లో పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో చేసుకుంటే లోపల వరకు కూడా బాగా మగ్గుతుందన్నమాట. చాలామంది ఏంటంటే తొందరగా అయిపోవాలని చెప్పేసి ఎక్కువ మంట పెడతారు, అప్పుడు బయట వైపు మనకు కొంచెం మాడిపోతుంది, లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒక్కసారి వేడి చేసి ఆ తర్వాత సిమ్లో పెట్టుకుంటే మెల్లిగా టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఓకే, సో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా సెంటర్లో లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేమ్ అనేది అక్కడ ఎక్కువగా వస్తుంది. ఇది ఒక చిన్న టిప్, అది అనుకోకుండా ఫస్ట్ చాలామంది ఏంటంటే ముందు సెంటర్లో వేసేస్తారు, అలా కాకుండా సెంటర్లో ఎప్పుడైనా లాస్ట్లో వేసుకుంటే చాలా బెటర్.
సో కొంచెం గ్యాప్ ఇస్తే అది కొంచెం పొంగుతుంది మనకు. ఫుల్గా ఎప్పుడు నింపకూడదు. ఓకే, సో కొంచెం కొంచెం అలా నెయ్యి అక్కడక్కడ అవసరం ఉన్న చోట కొంచెం. ఓకే, ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనం ఇక్కడ వేగిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు ఉన్ని అప్పం రెడీ అయిపోతుంది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. సో ఆల్మోస్ట్ అయిపోయాయి. రెండో వైపు కూడా నేను తిప్పేశాను. సో వీటి మనం ఇప్పుడు డిష్లోకి తీసేసుకుందాం. సో మంచి కలర్, అంటే కొంచెం క్యారమలైజ్ కూడా అవుతుంది ఇది, ఎందుకంటే దీంట్లో అరటిపండు ఉంది, అలాగే బెల్లం కూడా వేసాం కదా. కలర్ బాగా వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ప్లేట్ నిండిపోయింది. ఓకే, సో వేడివేడిగా ఉన్ని అప్పం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఉన్ని అప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2, నానబెట్టిన బియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, సొంటి పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఉన్ని అప్పం తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి దోసపిండిలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో బెల్లం, అరటిపండు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో యాలకుల పొడి, సొంటి పొడి, నల్ల నువ్వులు, బేకింగ్ పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి కలిపి పెట్టుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కరిగాక సిద్ధం చేసుకున్న పిండిని అందులో వేసుకొని 2 పక్కల నెయ్యితో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉన్ని అప్పం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. చాలా సింపుల్ అండి. కొంచెం మనం బియ్యం నానబెట్టేసి గ్రైండ్ చేసేసుకొని కొద్దిసేపు అలా పక్కన పెట్టేసేసుకుంటే వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పైనాపిల్తో యాంగ్రీ బర్డ్స్ తెలుసు కదండి, చిన్నపిల్లల క్యారెక్టర్స్తో మనకు టీవీలో వస్తూ ఉంటుంది. దాంట్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కదా, కాబట్టి నాకు పైనాపిల్ కరెక్ట్గా సరిపోతుంది. సో జస్ట్ ఒక రౌండ్ స్లైస్ అవసరం పడుతుంది మనకి. కొంచెం కరువు చేస్తున్నాను. సో ఒక్కొక్కటిగా మనం రెడీ చేసుకుంటూ ప్లేట్లో అరేంజ్ చేసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఐస్. కీరాలోంచి జస్ట్ హాఫ్స్. అలాగే ఆలివ్స్.
ఆలివ్స్ అందుబాటులో లేకపోతే బ్లాక్ గ్రేప్స్ని కూడా మనం వాడుకోవచ్చు, లేకపోతే పర్పుల్ బ్రింజాల్ ఉంటుంది కదా నల్ల వంకాయ, సో దాన్ని కూడా మనం స్లైసెస్లా కట్ చేసి పెట్టేసేయచ్చు. కొంచెం కోపంగా చూపిస్తాం కాబట్టి జస్ట్ టొమాటో స్కిన్, ఇప్పుడు వాటి స్ట్రిప్స్లా కట్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ బిగ్ క్యారెట్లో తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ కొంచెం క్రౌన్, ఇక్కడ టైల్ లాగా పైనాపిల్ లీఫ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, పైన క్రౌన్ లాగా జుట్టు లాగా చూపిస్తున్నాం. అలాగే టైల్ ఇట్ సైడ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా సింపుల్గా మనం స్లైసెస్తో కావాల్సిన కార్టూన్ క్యారెక్టర్స్ కానీ ఏదైనా డ్రాయింగ్స్ కానీ హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా అంటే వంటింట్లోకి పోయిన తర్వాత వంట అయిన తర్వాత చేతికి బాగా ఒక రకమైన స్మెల్ వస్తుంది. అంటే కొన్ని రకాలైనటువంటి మనం కూరగాయలు కట్ చేసినప్పుడు, స్పెషల్గా ఉల్లిపాయలు, క్యాబేజ్, అలాగే ముల్లంగి, కాలీఫ్లవర్ లాంటివి కట్ చేసినప్పుడు స్మెల్ అనేది చేతికి బాగా పట్టేసుకొని ఒక పట్ట అనకూడదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ కొంచెం చేతులు వేసుకొని కొద్దిగా 2 చుక్కలు నీళ్ళు వేసుకొని బాగా ఇలా రాసేసుకొని ఆ తర్వాత ట్యాప్ కింద మనం కడిగేసుకుంటే స్మెల్ పోతుంది. రెండో ఆప్షన్ ఏంటంటే కొద్దిగా నిమ్మరసం కానీ లేకపోతే వెనిగర్ కానీ, ఇప్పుడు అందరు కూడా ఇందులో వెనిగర్ కూడా వాడుతున్నారు కదా, అది కూడా కొంచెం వేసేసుకొని కొంచెం బాగా ఇలా మర్దన చేసేసుకోవాలి. తర్వాత ట్యాప్ కింద అంటే రన్నింగ్ వాటర్లో కడిగేస్తే మొత్తంగా వెళ్ళిపోతుంది. సో ఈసారి మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ చిట్కాని పాటించండి. చూసారు కదా, కార్వింగ్ అనేది చాలా హార్డ్ ఏం కాదండి. ఇలా స్లైసెస్ రూపంలో కూడా మనం కట్ చేస్తూ ఉంటే లైట్గా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మీరు మంచి మంచి పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా ఉన్నియాప్పం రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చూడ్డానికి మాకు సూపర్గా కనిపిస్తుంది. ఏం లేదండి, అంటే సింపుల్గా మనం తయారు చేసేసుకొని దీంతో కాంబినేషన్ అని కూడా ఒక్కొక్కసారి కొద్దిమంది ట్రై చేస్తుంటారు. ఏం లేదంటే మామూలుగా మనం పూర్ణాలు తింటాం కదా, సో తినేటప్పుడు కొంచెం చిన్న హోల్ చేసుకొని కొంచెం నెయ్యి అలా వేసుకుంటాం. అంటే నెయ్యి పర్లేదు అనుకునే వాళ్ళు కొంచెం అలా వేసుకొని తినొచ్చు. లేకపోతే పైనుంచి కొంచెం తేనె కానీ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. అంటే జస్ట్ అలా
వేసుకుని లేకపోతే డిప్ చేసుకున్నా, ఇలా కాదు అనుకుంటే చాలామందికి దిబ్బ రొట్టెతో పాటు మనం లేత చెరుకు పాకం తీసుకుంటాం కదా. ఒకవేళ మీకు అది అందుబాటులో దొరికితే, ఇప్పుడు మామూలుగా మనకి షాపులలో కూడా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో దొరుకుతూ ఉన్నాయి. సో డిప్పింగ్ అది చేసుకోవడానికి అది దొరికితే మటుకు ఇంకా సూపర్గా ఉంటుంది. సో నెయ్యి వేసుకోవచ్చు వేడివేడిగా, లేదా తేనె కానీ, లేకపోతే లేత చెరుకు పాకం. ఇవి వేసుకున్న మీకు కాంబినేషన్ అనేది సూపర్గా సెట్ అవుతుంది. ఏమి లేకపోయినా పర్లేదు, వేడివేడిగా తినేసేయండి, సూపర్ అనేస్తారు. ఓకే, సో మనకి దీంట్లో ఏంటంటే కొంచెం చక్కెరకేళి వేసుకుంటే కొంచెం వేరే రకంగా వస్తుంది. అరటిపళ్ళలో దొరికే ఆ రకాలు అంటే కేరళలో ఒక రకమైనటువంటి అరటిపళ్ళు దొరుకుతాయి. సో తమిళనాడులో ఒక రకంగా ఉంటుంది, చాలా రకాలుగా ఉంటాయి కదా. ఒక్కొక్కసారి మీరు అలా వెరైటీస్ మీరు ట్రై చేస్తూ ఉండండి, టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? సో చేసుకోవడం మాకు మెథడ్ ఇదే ఉంటుంది. సో వేడివేడిగా పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా వచ్చింది. ఇందాక చెప్పాను కదా, అరటిపండులో ఉంటే ఆ షుగర్స్ కానీ బెల్లం వల్ల కూడా ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. బియ్యం వాడాం కదా, నానబెట్టిన బియ్యం, మంచి ఆ క్రిస్పీనెస్ వచ్చింది. సైడ్లో క్రంచీగా సూపర్గా ఉంది. మధ్యలో సాఫ్ట్గా మంచి స్పాంజీగా వచ్చేసిందండి. ఎందుకంటే నేను కొద్దిసేపే పక్కన పెట్టినా మంచిగా వచ్చింది. ఇంకొంచెం ఎక్కువసేపు పెడితే మీరు ఇంకొంచెం మంచి గుల్లగా వచ్చేసి సూపర్గా ఉంటుంది. దీంట్లో మనం యాలకుల పొడి వేసేసుకున్నాం, ప్లస్ డ్రై జింజర్, ఓకే, సొంటి పొడి, ఇది కూడా మంచిగా తెలుస్తుంది. ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం కొంచెం గ్రేట్ చేసి వేసేసుకుంటే ఆ ఘాట్ ఇంకొంచెం చాలా బాగా తెలిసింది. చాలామంది ఏంటంటే సొంటి పొడి రెడీమేడ్గా దొరికేది తెచ్చుకుంటే అది దాంట్లో కొంచెం ఆ ఘాట్ అనేది తగ్గిపోతుంది. ఆ ముక్కనే కొంచెం అప్పటికప్పుడు కొద్దిగా గ్రేట్ చేసి వేసుకుంటే సూపర్గా ఉంది. చాలామంది కూడా మనం సలాడ్స్ చేసుకున్నప్పుడు మిరియాల పొడి కొంచెం క్రష్ చేసేస్తారు కదా, అలా అన్నమాట. ఇంకా స్పెషల్గా ఏంటంటే దీంట్లో కొబ్బరి ముక్కలు వేసాను కదా, నేతిలో వేయించుకొని సూపర్గా ఉంది. రైట్? సో సింపుల్గా చేసుకునే ట్రెడిషనల్ ఐటమ్స్ ఎప్పటికి కూడా ఆల్ టైమ్ ఫేవరెట్గా ఉంటాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఇదే మాట అంటారు. ఇది వాళ్ళు మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.